బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ సెంటర్గా నోటీసుల వార్ నడుస్తోంది. ఓటుకు నోటు కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ కారు డ్రైవర్కు తెలంగాణ ఏసీబీ నోటీస్ ఇస్తే దీనికి కౌంటర్గా మత్తయ్యను బెదిరించారంటూ మంత్రి కేటీఆర్ డ్రైవర్ గన్మెన్కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించింది ఏపీసీఐడీ. అయితే కేటీఆర్ డ్రైవర్లు గన్మెన్ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగారు అధికారులు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ కదలికలకు అనుగుణంగా ఏపీసీఐడీ కౌంటర్లు వేస్తోంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ డ్రైవర్ కొండలరెడ్డికి తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. గురువారం జరిగే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అలా ఏసీబీ నోటీసులు ఇచ్చిందో లేదో కొద్ది గంటలకే ఏపీసీఐడీ నుంచి కౌంటర్ మొదలైంది. ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడు మత్తయ్యను బెదిరించిన కేసులో మంత్రి కేటీఆర్ డ్రైవర్ గన్మెన్కు సిఐడి నోటీసులు సిద్ధం చేసింది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలంటూ మత్తయ్యను బెదిరించారని, దీనికి సంబంధించి విచారణ కోసం సిఐడి ఎదుట హాజరు కావాలని కేటీఆర్ గన్మెన్ డ్రైవర్కు నోటీసులు సిద్ధం చేశారు. ఈ నోటీసుల్ని తీసుకుని ఏపీ సిఐడి అధికారులు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. అయితే క్యాంప్ ఆఫీసు భద్రతా సిబ్బంది ఏపీ సిఐడి అధికారుల్ని అక్కడే అడ్డుకుని అలాంటి పేర్లు ఉన్న వ్యక్తులెవరూ లేరని వెనక్కి పంపించారు. క్యాంప్ ఆఫీసులోకి వెళ్లి చూసొస్తామని ఏపీ అధికారులు అనడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదంటూ భద్రతా సిబ్బంది తేల్చి చెప్పారు. ఎలాంటి నోటీసులు తీసుకునేది లేదని చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేశారు. మళ్లీ అదే ప్రయత్నం చేసినా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇంతటిలో ముగిసిందనుకున్న హైడ్రామా నందీనగర్లోని కేటీఆర్ ఇంటి దగ్గర మొదలైంది. అక్కడికి చేరుకున్న సిఐడి అధికారులు గన్మెన్ కారు డ్రైవర్ గురించి అక్కడున్న భద్రతా సిబ్బందిని అడిగారు. అలాంటి పేర్లున్న వారు లేరని చెప్పడంతో మళ్లీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కి నోటీసులు ఇమ్మని మాకు షీల్డ్ కవర్స్ ఇచ్చారు. 2 సర్వ్ చేసేదానికి వచ్చామంతే. వాళ్ళు లేరు ఇక్కడ, అందుకోసం రిటర్న్ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా? లేదు, చూస్తాం. ఇంకోవారు కదా ఇమీడియట్ గా. ఇంతకుముందు సీఎం క్యాంప్ హౌస్కి వెళ్ళారు కదా, అక్కడ నోటీస్ ఇద్దాం కదా. సేమ్ ఇంటి అడ్రస్ ఒకసారిగా దొరకదు కదా మాకు, అందుకోసం ఆఫీసులో దొరకకపోతే ఇంటి అడ్రస్ ట్రై చేస్తాం. కేటీఆర్ గన్మెన్ కారు డ్రైవర్ నోటీసులు ఇవ్వకుండానే ఏపీ సిఐడి అధికారులు వెనక్కి రావడంతో ఈ హైడ్రామా ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉంది.